Hello buddies, welcome to our channel. Today's special recipe cabbage curry. ఈ క్యాబేజ్ కర్రీ రైస్ ఆర్ రోటీస్కి చాలా బాగుంటుంది. రైస్కి అయితే 2 in 1గా కూరగాను ఫ్రైగాను ఉపయోగపడుతుంది. మేము చెప్పే టిప్స్ అండ్ ట్రిక్స్తో చేశారంటే చేసుకోవడం ఈజీతో పాటు అప్రిసియేషన్ గ్యారంటీ. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. మొదట క్యాబేజ్ తీసుకొని బాగా కడిగి సన్నగా తరిగి ఉంచుకోవాలి. ఈ క్యాబేజ్ వెయిట్ 600 నుండి 700 గ్రాముల వరకు ఉంటుంది. 2 స్పూన్లు పెసరపప్పు అరగంట ముందు 50 ml వాటర్లో నానబెట్టి పక్కన ఉంచుకోవాలి. కుక్కర్ తీసుకొని తరిగి ఉంచుకున్న క్యాబేజ్, నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకొని 50 ml వాటర్ చల్లుకొని 1/2 స్పూన్ పసుపు 1/2 స్పూన్ ఉప్పు వేసుకొని 2 విజిల్స్ వరకు ఉడికించి పక్కన ఉంచుకోవాలి. క్యాబేజ్ని కుక్కర్లో ఇలా ఉడకబెట్టడం వల్ల టైం సేవ్ అవుతుంది. ఇది ఒక టిప్గా యూస్ చేసుకోండి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు పచ్చి కొబ్బరి తరుగు, 4 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి. 2 విజిల్స్ క్యాబేజ్ ఉడికిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలో ఉడుకుతుంది. తర్వాత బాణలి పెట్టుకొని 4 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని 1 ఎండుమిర్చి, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని నిమిషం పాటు వేపుకొని కుక్కర్లో ఉడికిన క్యాబేజ్ అందులో వేసుకొని బాగా కలుపుకొని 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని 2 నిమిషాల పాటు వేపుకొని ఈ మొత్తం ప్రాసెస్ లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి. తర్వాత ఉప్పు రుచి చూసుకొని చాలుకుంటే వేసుకొని బాగా కలుపుకొని గ్రైండ్ చేసి పక్కన ఉంచుకున్న కొబ్బరి, పచ్చిమిర్చి, జీలకర్ర పొడి వేసుకొని మరో 2 నిమిషాల పాటు వేపుకొని 1 రెమ్మ కరివేపాకు చల్లుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, సూపర్ డూపర్ టేస్ట్ అయిన క్యాబేజ్ కర్రీ రెడీ. చూసారా చేసుకోవడం ఎంత సులభమో. 10 నిమిషాల్లో కర్రీ ప్లస్ మంచిగా రెండింటికి ఉపయోగపడుతుంది ఈ క్యాబేజ్ కర్రీ. బాగుందా? అయితే ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అమ్మ నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.